హలో. వచ్చిందమ్మా ఇక సంపుతుంది అనుకుంటారా? లేదబ్బా, ఒక పనికొచ్చే విషయం, బాధాకరమైన విషయం చెప్తా వినండి, లాస్ట్ వరకు చూడండి, ఓకే? అయితే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు, అంటే మా మమ్మీ వాళ్ళ జనరేషన్, మేము చిన్నగా ఉన్నాం, మా మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే 6, 7 కూతుర్లను, అంటే అబ్బాయిల కోసం ఎదురు చూసుకుంటూ ఆడపిల్లల్ని కన్న వాళ్ళే చాలామంది ఉన్నారు, అంటే చాలామంది ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు ఈ జనరేషన్, మన జనరేషన్కి ఇప్పటికి వచ్చినప్పటికైతే ఇద్దరు పిల్లలు కాబట్టి, ఆడైనా మొగైనా ఇద్దరినే కంటున్నారు కాబట్టి ఆడపిల్లలు కూడా ఫైన్, ఇద్దరు పుడతారు, ఇక అంతటితో ఆపేస్తారు. అయితే ఏంది ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఏంటి, నేను ఇద్దరు ముగ్గురికే చూసిన, మా సిస్టర్ కూడా ఇద్దరు ఆడపిల్లలు, నా చుట్టుపక్కల వాళ్ళ వీళ్ళ మా కజిన్స్కి కూడా ఇద్దరు ఆడపిల్లలు, అక్కడ ఇక్కడ విన్నా. ఆడపిల్లలు ఇద్దరు అనేసరికి ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాదు. అరే ఒక కొడుకు ఉండాలి, అంటే వంశోద్ధారకుడు అంట. ఏం వంశోద్ధారకుడు అబ్బాయి, ఏం చేస్తున్నారు అబ్బాయిలు ఈ రోజులల్లో? వాళ్ళు చెడ్డలో, ఇంకా అమ్మాయిల కంటే వాళ్ళే చక్కగా చదువుతలేరు ఈ రోజులల్లో, క్లారిటీ ఉండదు లైఫ్ మీద, చెడలు అట్లకి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, అమ్మాయిలు వెనకాల తిరుగుతారు, ఇప్పుడు ఏ పోరని కలబడి ఏం ప్రాబ్లమ్స్ ఇస్తాడా అని భయపడాలా? ఇంకా ఆడపిల్లలు అంటే కాపాడుకోవాలి. బట్ ఈ రోజులలో అమ్మాయిలు చాలా షార్ప్ ఉన్నారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కాకుండా ఇంటిని కూడా కాపాడే రేంజ్కి ఆడపిల్లలు ఎదుగురు. చిన్న పిల్లలు కూడా, ఆడపిల్లలు అయితే చిన్న పిల్లలు కూడా మస్తు క్లారిటీగా తెలివిగా మెయింటైన్ చేస్తున్నారు. అదనమాట. ఆడపిల్లలు ఉన్న వాళ్ళని మీరు అట్లా ఒక లుక్ దీనంగా ఒక లుక్ ఇస్తారనమాట. అయ్యో ఇద్దరు ఆడపిల్లల, ఇంకొన్ని రోజు ఇంకొకరిని కనకపోయిరా మగపిల్లాడు పుడుతుండేనేమో, ఇట్లాంటి ఉచిత సలహాలు ఇస్తారు. అరే మీకు ఎందుకురా బై, కన్నోళ్ళకే లేదా ఆడ పంచాయతీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆడపిల్లలు పుట్టినరా అని చెప్పేసి. ఇప్పుడు పాతకాలంలో 6, 7 ఆడపిల్లలు, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ మేనమామకి 7 ఆడపిల్లలు, మంచిగా దర్జాగా ఉన్నారు, అందరూ కూడా మంచిగా ఒక యూరిటీ మెయింటైన్ చేస్తారు. అబ్బాయి లేడు ఒక ఇంటికన్నా వాళ్ళ ఫీలింగ్ తల్లిదండ్రులకి లేదు, ఆ పిల్లలకి ఆడపిల్లలకి కూడా లేదు, దర్జాగా మంచిగా ఉన్నారు. అట్లా అనమాట. ఇప్పుడు నా కజిన్స్లో కూడా చాలామందికి ఆడపిల్లలే పుట్టారు. ఎవరి మొహంలో ఆ పెయిన్ అయితే పెద్దగా నాకు కనపడదు, కానీ సైడ్ క్యారెక్టర్స్ ఉంటే చూసిరా, వాళ్ళకే నొప్పి అవుతుంటుంది, మగపిల్లాడు లేడు అని. ఓ లోపల సంతోషం అవుతుండొచ్చులే వాళ్ళకి, అరే మగపిల్లాడు లేడు వీళ్ళకి బాగా అయింది అన్నట్టు. ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టకపోతే ఆడపిల్ల లేదు అని కుంగిపోతున్న పేరెంట్స్ ఉన్నారు, ఇద్దరు మగపిల్లలే ఉంటే. అట్లుందనమాట. ఈ మగ వాళ్ళని ఈ రోజులలో కాపాడుకోవడం కష్టం. ఇప్పుడు నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, నాకేం పెద్ద తేడా లేదు, ఇద్దరితోటి పంచాయతీ సేమ్. నాకు మా పిల్ల గయ్యాలి గంగమ్మ, వాడు గంగుబాయ్, ఇద్దరు ఈక్వల్గా సతాయిస్తారు, ఇద్దరు ఈక్వల్గా ఏదైనా ఇద్దరికి ఈక్వల్గా తప్పలేదు, అట్లుంటుంది అనమాట. కాకపోతే ఆడపిల్ల కాబట్టి కొంచెం మా పాప కొంచెం అణిగిమణిగి ఉంటుంది, ఇక వాడు మగ కాబట్టి కొంచెం హైపరే ఉంటాడు ఆబ్వియస్గా. బట్ నాకేం పెద్ద ఫరక్ పడదు, అట్లా అనమాట. ఇప్పుడు అమ్మాయితోటి ప్రాబ్లం అంటే, అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి, కాపాడుకోవడం కష్టం అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి, ఇద్దరు అమ్మాయిలు 3 అమ్మాయిలు ఉంటే ఒకరిని టాంబాయ్ లాగా చేయండి, అబ్బాయిలాగా వాళ్ళు ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తారనమాట. అంతేగాని అమ్మాయిలు ఉన్న వాళ్ళే అదృష్టవంతులు, రకంగా ఫ్యూచర్లో లక్ష్మి కూడా కలిసి వస్తుంది అట్లా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అని నేను విన్నా. అదనమాట. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆడపిల్లల తల్లిదండ్రులకు. ఆడపిల్లలైనా ఒక అబ్బాయి ఉండుంటే ఇలాంటి మాటలు మాట్లాడకండి, బాగోదు, చాలా బాధపడతారు వాళ్ళు, ఓకే?